లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో దారి తెన్నులేనంటే ఫారెస్ట్ ఏరియాలో ఏమైనా ఎకరం నిర్మాణాలు జరుగుతాయంటే లేదు. విశాఖపట్నం నడిబొడ్డిన ఈరోజు ఏదైతే మీరు ఐటీ ఇండస్ట్రీ అంతా రుచికొండ పేరుతో మీరు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయని మీరు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో, విశాఖపట్నం నడిబొడ్డిన బీచ్ రోడ్ నానుకుని ఈ విధంగా నిర్మాణాలు జరుగుతుంటే 2-3 రోజులుగా మీడియా ఛానల్స్లోని రకరకాల పత్రికల్లోని కథనాలు వస్తూ ఉన్నా సరే ఎక్కడ కూడా నిమ్మకి నీరెత్తినట్టు అధికారులు వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మీడియా ద్వారా జీవీఎంసీ కమిషనర్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ మీరు ఎప్పటికైనా దీని మీద కళ్ళు తెరిచి మళ్ళీ చెప్తూ ఉన్నాం, మీరు ప్రజలకి జవాబుదారీతనం. ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకు బానిసలు కాదు. ప్రజలకు సేవలుగా ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. కంచే చేనుని వేసిన సందంగా ఈరోజు ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ముఖ్యమంత్రి గారు తనయుడు తోడలుడు ఒక ఎంపీగా ఉండి ఈ విధంగా వేలాది కోట్ల రూపాయలు భూ ఆక్రమణలు పాల్పడుతూ ఉంటే ఇంత దౌర్జన్యంగా, ఇంత నిస్సిగ్గుగా, ఎలాంటి వణుకు బెనుకు లేకుండా ఈ విధంగా నిర్మాణాలు చేపడుతుంటే దీన్ని ఆపకుండా కళ్ళకు గంతులు కొట్టుకుని ఈరోజు అధికారులు ఉండటం ఎంతవరకు సమంజసం? మీడియా మిత్రుల ద్వారా ఈరోజు విశాఖపట్నం ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులను కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విధంగా కనుక మనం పోరాటం చేసి ఈ ప్రభుత్వ ఆస్తుల్ని పైన రక్షణ కోసం మనం పోరాటం చేయకపోతే మనం సోద్యం చూస్తూ కూర్చుంటే వీళ్ళు ఎంతకైనా తెగించే పరిస్థితులు ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏఎస్ఐపి అనే ఒక కంపెనీ కూడా మనం చూసాం వారం రోజుల క్రితం. దాని పైన కూడా మనం స్పందించడం జరిగింది. ఒక ఊరు పేరు లేని కంపెనీ, 10 crores కూడా పెయిడ్ క్యాపిటల్ లేని కంపెనీ స్థాపించి 8 సంవత్సరాలు గడుస్తున్నా 10 కోట్లు కూడా పెయిడ్ క్యాపిటల్ లేని ఒక కంపెనీ స్థాపించి 8 సంవత్సరాలు గడుస్తున్నా 40 మంది దాటి ఉద్యోగులు లేని ఒక కంపెనీని తీసుకొచ్చి విశాఖపట్నానికి తీసుకొచ్చి వారికి ఒక 30 ఎకరాలు కట్టబెట్టి 99 పైసలకి వాళ్ళు 2136 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు. 1000 మందికి ఉపాధి కల్పిస్తా అన్నారు. మీరందరూ మీడియా ఈరోజు మన అబద్ధాలు చెప్పినా ఇప్పుడు గతం కానీ భవిష్యత్తు కానీ వర్తమానం కానీ అంతా ఏఐ టెక్నాలజీలో ఉంది. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏదైతే మన తరులవాడి దగ్గర సెమీ కండక్టర్స్ కంపెనీకి భూ కేటాయింపు చేశారో ఆ కంపెనీ చరిత్ర గురించి మీరు ఒకసారి గూగుల్లో చూస్తే ఆ కంపెనీ స్థాపించి 8 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు ఆ కంపెనీకి ఉన్నది 40 మంది ఎంప్లాయీ. ఆ కంపెనీకి ఉన్న పెయిడ్ క్యాపిటల్ 10 crores మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చెప్పింది ఏంటంటే ఆ కంపెనీ 2136 కోట్లు పెట్టుబడి పెడుతుందంట, 1000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందంట. ఇంక మేము వర్ష, సత్వ, కపిల్, ఏఎస్ఆర్, లూలు ఇలాంటి బోగస్ కంపెనీలు ఇవన్నీ ఒక ఎత్తు బయటకు వచ్చాయి. ఈ ఎకరం, 2 ఎకరాలు, అరెకరం, పావెకరం ఈ విధంగా ఎక్కడైతే కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇదే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖపట్నం దోచుకుంటూ ఉన్నారు. ఇది చాలా అతిపెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్. వీటిపై మనందరం కూడా ఈరోజు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వ ఆస్తుల్ని, ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడటం కోసం ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీడియా మిత్రుల ద్వారా ఎవరైతే ఈ మధ్యకాలంలో గీతంకు సంబంధించి, వర్షాకు సంబంధించి, సత్వాకు సంబంధించి, ఈ సెమీ కండక్టర్స్ కంపెనీకి సంబంధించి, లూలుకు సంబంధించి మీరు సంప్రదించి ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇలాంటి భూదోపిడి, ఇలాంటి భూ ఆక్రమణలు ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు.
వీటిని నివారించిన అవసరం ఉందని ఎవరైతే కొంతమంది పెద్దలు ఎవరైతే మొన్న ముందుకొచ్చి మనం ఉద్యమం చేద్దామని వచ్చారో వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే మనవి చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ భావించినట్టు ఈ ప్రాంతాన్ని సంరక్షించుకోవడం కోసం ఈ కూటమి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి, ఈ భూ రాబందుల దగ్గర నుంచి ఈ ప్రాంత భూముల్ని కాపాడటం కోసం మనం ఎంతటి పోరాటానికైనా సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల ఆస్తులను కాపాడటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీతో కలిసి పోరాటానికి, ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధం. రేపు ఒకసారి ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరితోనే కూడా చర్చించి, ఎందుకంటే ముఖ్యంగా గీతం సంబంధించి ఇది ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అధికారాన్ని చేతిలో తీసుకున్న దాఖలాలు గతంలో ఎప్పుడూ కూడా లేవు. ఒక ప్రభుత్వ స్థలంలో, మళ్ళీ చెప్తున్నాం, ఒక ప్రభుత్వం, ఇది ప్రభుత్వ స్థలము, సో సర్వే నెంబర్, దీని ఆక్రమణదారులు శిక్షార్హులు అని నెల రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ప్రభుత్వ అధికారులు అది ప్రభుత్వ స్థలమే అని ధృవీకరించి అందులో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన తర్వాత ఆ బోర్డులను తొలగించి ల్యాండ్ చదును చేయడం జరిగింది. ల్యాండ్ చదును చేస్తున్న క్రమంలో మేము మళ్ళీ దాన్ని గుర్తించి కలెక్టర్ గారికి నివేదిస్తే కలెక్టర్ గారు తక్షణం ఆపిస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయినా ఎంత శరవేగంగా చేస్తున్నారంటే, ఎందుకు ఇంత వేగంగా చేస్తున్నారంటే ఇది దోచుకుంటున్నారు కాబట్టి, ఇక్కడ దొంగ పని చేస్తున్నారు కాబట్టి, దోపిడీకి పాల్పడుతున్నారు కాబట్టి ఈ విధంగా బారికేడ్లు ఏర్పాటు చేసి సుమారు 20 అడుగులు చుట్టూరు బారికేడింగ్ చేసి ఏదో దందా చేస్తారు కదా, ఒక డెన్లా తయారు చేసి, ఒక విద్యాలయం ఒక డెన్లా తయారు చేసి ఈరోజు నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. దీన్ని మనందరం కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులు వారు ఇది ప్రపంచానికి, రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మీడియా ద్వారా ముఖ్యంగా అధికారుల్ని మేము ఈరోజు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రభుత్వ ప్రతినిధులకి, ప్రజాప్రతినిధులకి, ఈ ప్రభుత్వ పెద్దలకి తొత్తులుగా మారి ప్రభుత్వ ఆస్తులకి రక్షలుగా ఉండాల్సిన మీరు ఈ భక్షకులకి మీరు బానిసలుగా మారి ఈ విధంగా వ్యవహరిస్తే రేపు భవిష్యత్తులో తప్పకుండా మీ సర్వీసెస్ సంబంధించి కానీ, మీ చేసిన ఈ దురాఘాతాలకు సంబంధించి కానీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన మూల్యం చెల్లించి ఉంటారు. ఇది మీ సర్వీసెస్కే మాయన మచ్చ. ఇక్కడ కలెక్టర్ గారికి కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, జీవీఎంసీ కమిషనర్కి కానీ ఈ ప్రాంతంలో ఎలాంటి బహిరంగ దోపిడీ ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఎవరైనా ప్రయత్నించినా ఇక్కడ ఉన్న అధికారులు స్పందించి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసేవారు. ఇంత భారీ దోపిడీ, ఇంత బహిరంగ దోపిడీ, ఇది బహిరంగ భూ ఆక్రమణ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. రేపొద్దున్న చట్టం ముందు మీరు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితులు తప్పకుండా ముందు ఉన్నాయి మీరు ఈ విధంగా వ్యవహరిస్తే. కాబట్టి ఇప్పటికైనా గీతం ఏదైతే నిర్మాణాలు చేపట్టి స్లాబులు చేస్తూ ఉందో ఆ నిర్మాణాలని తక్షణం ఆపి మళ్ళీ ఆ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారుల శిక్షార్హులైన రక్షణ బోర్డులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి చర్యలు కూడా వారాలుగా చెప్తూ ఉన్నారు కలెక్టర్ గారు కానీ, జీవీఎంసీ కమిషనర్ కానీ. అసలు జీవీఎంసీ కమిషనర్ అయితే మినిమం ఒక ప్రభుత్వ అధికారి ప్రజలకు సేవకులుగా ఉండి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కమిషనరు కళ్ళక గంతలు కట్టుకుని ఈరోజు వ్యవహరిస్తున్నట్టు ఈ వ్యవహారాలు చూస్తే కనపడతాం. ఏ విధంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి అలాట్మెంట్స్ లేకుండా 10 ఎకరాల్లో ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరుగుతుంటే మీరు ఏ విధంగా మీరు సోద్యం చూస్తూ కూర్చుంటారు? ఇంతకంటే అన్యాయం
ఇంతకంటే అక్రమం ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో జరిగిందా? అక్రమాలు జరిగాయా? తక్షణం న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఈ భూమిపైనే కాదు, ఈ అధికారులపైన సోద్యం చూస్తూ కళ్ళకు గంతలు కట్టుకుని బాధ్యతారాహిత్యంగా తమ విధుల్ని బాధ్యతల్ని మర్చిపోయి ఎవరైతే అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోవాలని, న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని, దీనిపైన తప్పకుండా న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది. మొన్న కూడా వెళ్ళాం. పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వెళితేనే ఆ రోజు ఏం చేశారో చూసాం మనం. పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఏ విధంగా అయితే రక్షణ గోడలు ఏర్పాటు చేస్తారో బారికేడింగ్ చేసి, ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేస్తున్నారు కాబట్టి, అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి, అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఆ విధంగా ప్రభుత్వ భూమిని, ఎక్కడైనా ప్రభుత్వ భూమికి రక్షణ కల్పిస్తారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడం కోసం, కబ్జా చేయడం కోసం ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరీ కూడా గీతమ్మకి ఈ అధికారులు ఈరోజు తొత్తులుగా మారి వ్యవహరిస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు కొంతమంది, చాలామంది ఈరోజు నిన్న కూడా దీనిపైన స్పందించడం జరిగింది. స్పందించిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరితోనూ కూడా చర్చించి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజా పోరాటం కావచ్చు, న్యాయ పోరాటం కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈ భూముల స్కాముల మీద, ఈ భూ ఆక్రమణల మీద, ఈ భూ దోపిడీలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.